అసలే వ్యాధుల కాలం, ఆపై వరదల బీభత్సం. చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీనికి తోడు పారిశుద్ధ్యం పడకేసింది. పరిశుభ్రత జాడే లేదు. ఇవన్నీ కలిసి ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతున్నాయి. పల్లె పట్టణం అని తేడా లేకుండా విషజ్వరాలతో రాష్ట్రం అల్లాడిపోతుంది. విషజ్వరాలతో హైదరాబాద్తో పాటు జిల్లాలు కూడా వణికిపోతున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో జ్వరాలు మరింత విజృంభిస్తున్నాయి. లక్షలాది మంది జనం సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గునియా జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై మలేరియా, డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంది. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీలు, పిఎంపీలు కూడా చేతులెత్తేస్తున్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా మలేరియా, డెంగ్యూ పంజా విసురుతున్నాయి. గత వారం రోజుల్లో 800కు పైగా డెంగ్యూ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ మధ్యకాలంలో ఏకంగా 6000 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. చికెన్ గున్యా, మలేరియా బాధితులు కూడా వందల సంఖ్యలోనే ఉన్నారు. ఇటీవల చేపట్టిన ఫీవర్ సర్వేలో పెద్ద ఎత్తున విషజ్వరాల బాధితులున్నట్లు తేలింది. సీజనల్ వ్యాధులపై డేటా విడుదల చేసింది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్. ఈ రిపోర్ట్ ప్రకారం జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు 5372 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. హై రిస్క్ డెంగ్యూ కేసులు హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే రోజువారీగా 50 వరకు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. గత 2 వారాల్లో విషజ్వరాలతో 15 మంది ప్రాణాలు కోల్పోయారంటే విషజ్వరాలు ఎంత డేంజరస్గా మారాయో అర్థం చేసుకోవచ్చు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గునియాతో జనం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రిలో బెడ్లు కూడా దొరకని పరిస్థితి. దీంతో జనం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయినా సీఎం రేవంత్ మాత్రం సర్కారీ ఆసుపత్రుల గోస పట్టించుకోవడం లేదు. నిరుపేద రోగులకు అండగా నిలిచే బస్తీ దవాఖానాల్లో మందుల పంపిణీ ఎప్పుడూ ఆగిపోయింది. ఇంటెంట్లు పెట్టిన మందుల సరఫరా లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, మందుల కొరతతో రోగులు మరింత పరేషాన్ అవుతున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్లు పనిచేయక సాక్షాత్తు ప్రభుత్వ వైద్యులే ప్రైవేటుకు రిఫర్ చేస్తున్నారు. మరో దారి లేక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్న జనం వేలకు వేలు ఖర్చు పెట్టక తప్పడం లేదు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలోనే ఉంది. విషజ్వరాలపై టీ న్యూస్ వరుస కథనాలతో ఎట్టకేలకు ఈ ప్రభుత్వం కదిలింది. సీఎం రేవంత్ తూతూ మంత్రంగా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సమీక్షల పేరుతో కాలం వెళ్లదీయడం తప్ప ప్రజల ఆరోగ్యాన్ని ఈ సర్కారు పట్టించుకోవడం లేదని విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విషజ్వరాలు వణికిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యాతో జనం మంచాన పడుతున్నారు.
వర్షాల ప్రభావంతో సీజనల్ వ్యాధులు మరింత విజృంభించాయి. ఉమ్మడి జిల్లాలో ఈ మధ్య దాదాపు 2000 డెంగ్యూ, మలేరియా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత వేధిస్తుంది. దీంతో మందులు బయట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. విషజ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణలో తాజాగా స్వైన్ ఫ్లూ కలకలం సృష్టించింది. చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసులు కలవరం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ 4 స్వైన్ ఫ్లూ కేసులను నిర్ధారించింది. మాదాపూర్లో ఉంటున్న వెస్ట్ బెంగాల్ యువకుడు తీవ్ర దగ్గు, ఇతర లక్షణాలతో బాధపడ్డాడు. ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోగా స్వైన్ ఫ్లూగా నిర్ధారించారు డాక్టర్లు. టోలీ చౌక్లోనూ మరో కేసు నమోదైంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో వ్యక్తికి, హైదరాబాద్కు చెందిన ఓ మహిళకు స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో హైదరాబాద్లో డేంజర్ అలర్ట్ మొదలైంది. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో విషజ్వరాల విజృంభణ, ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మలేరియా, డెంగ్యూ లాంటి విషజ్వరాలు విజృంభిస్తుంటే పాలకులకు చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. అటు సర్కారు నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరడంతో ప్రాణాలు కోల్పోయే దుస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరిచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.